అందరికీ నమస్కారం. శ్రీమాతే నమ. ఈ ఆషాఢ మాసంలో గోరంటాక్ ఫంక్షన్ అనేది కామన్గా అంతకుముందు వెనకట అంటే పూర్వీకుల రోజులలో ఎవరింట్లో వాళ్ళు పండగ రోజు నూరుకొని పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి అంటే మన పండగలు గాని ఏవి గాని ఇప్పటి యూత్కు తెలియాలి ఏంటిది ఏంది అని అమ్మమ్మలు గాని నానమ్మలు గాని ఎవరు చెప్పేటి వాళ్ళు ఇంట్లో కూడా తగ్గిపోయింది. ఈ ఫంక్షన్ అందుకొరకే యూత్ కోసం. ఈ గోరంటాకు అంటే ఏంటిది, ఈ గోరంటాకు ఫంక్షన్ చేసుకుంటే ఏం లాభాలు, శరీరానికి ఉష్ణం అన్నది వెళ్లిపోయి మనకు వేడి తగ్గించి చలవ చేస్తుంది, ఆరోగ్యానికి గాని దేనికైనా గాని బాగుంటది. కాబట్టి నేను ఏంటి అంటే ప్రతి పండగ ఒక సెలబ్రేషన్ లాగా చేసుకుంటున్నాను. ఇది పెద్దవాళ్ల కోసం కాదు నేను చేసేది, యూత్ కోసం. ఇప్పుడు ఏంటంటే సిల్లులు ఎక్కువైపోయినాయి, సిల్లులలో చూడడం ఊరుకోవడమే అవుతుంది. వాళ్ళు ఏ పండగ గాని ఏది గాని వాళ్ళు సరిగ్గా ప్రోత్సహిస్తలేరు. అందుకొరకే ప్రతి పండగ తెలియాలి. ఒక్కొక్కరు వాడవాడ చేసుకుంటే మొత్తం మంది ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా పండగ ఉంటది ఇట్లా చేసుకోవాలి, ఇంట్లో కూడా పిల్లలు కూడా పండగ ఇది చేసుకుంటే ఇట్లా ఉంటది అని వాళ్ళు అనుకుంటారు. ఏదైనా కానీ తెలుసుకోవాలి. తెలుసుకోవడం అనేది ఏంటంటే సంకల్పం ఉండాలి. సంకల్పం అనేది ప్రతి మనిషికి ప్రతి మైండ్ లో ఉండాలి. ఉంటేనే దానికి మనం ఫాలో అవుతాం. మనం కూడా మన ఇంట్లో మంచిగా ఉంటే ఊరంతా బాగుంటుంది, ఊరంతా బాగుంటే దేశం మంచిగా ఉంటది. అన్ని